హర్మోజును దిగ్బంధిస్తాం, అన్ని నౌకలు స్వేచ్ఛగా వెళ్ళాలి, లేదంటే ఒక్కటి కూడా దాటొద్దు, దిగ్బంధించాలని నౌకాదళాన్ని ఆదేశించా. సిమైన్స్ తొలగింపు మొదలైంది, మరికొన్ని దేశాలు కలిసి వస్తున్నాయి, రాకపోకలకు మేము అనుమతిస్తాం, ఇరాన్ను అక్రమ దోపిడీకి పాల్పడనివ్వం, టోల్ ఫీజు కట్టే నౌకలన్నీ తనిఖీ చేస్తాం, అణు కార్యక్రమంపై ఇరాన్ తీరుతోనే చర్చల్లో ప్రతిష్టంభన, భారీ దాడికి సిద్ధం, సరైన సమయంలో మిగిలిన పని పూర్తి చేస్తాం. ట్రంప్ హర్మజులోకి వస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్టే. ఏది ఏవలంటాను, ఇరాన్కు సంబంధించిన ఫోర్స్ అంటాంది. హర్మోజులోకి వస్తే సుడిగుండంలో చిక్కుకున్నట్టే, నువ్వు వచ్చినవా సచ్చినట్టే అని ట్రంప్ను హెచ్చరిస్తున్నారు. వీళ్ళేమంటారు, హర్మోజునే నిర్బంధిస్తాం మేమని ట్రంప్ అంటున్నారు. మొత్తానికైతే చర్చలు విఫలం కాలేదు, సఫలం కాలేదు. ఎటు కాకుండా మధ్యస్థంగా అర్థం కాకుండా ఆగిపోయే అవకాశం ఉన్నది. ఇంకా ఈ హర్ముజ్ జలసంధి మీద ఒక క్లారిటీ రాలేదు, యుద్ధం మీద ఒక క్లారిటీ రాలేదు. వీళ్ళు ఏదైతే అణు కార్యక్రమం ఉందో, అణు కార్యక్రమాన్ని శుద్ధి చేసే కార్యక్రమం ఉందో, ఆ కార్యక్రమం విషయంలో ఈ అమెరికాకు అదేవిధంగా ఇరాన్కు సఖ్యత కుదుర్తలేదు. మరి దీనివల్ల ప్రపంచం మరిన్ని రోజులు కూడా ఈ చమురు విషయంలో కావచ్చు, రాకపోకల విషయంలో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలం అయిపోయింది. అమెరికా ఇరాన్ చర్చలు విఫలమాట. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు. అణు కార్యక్రమం హర్మోజ్పై చిక్కుముడి, ఎలాంటి ఫలితం లేకుండానే ముగింపు. పాక్ను వీడిన ఇరు దేశాల బృందాలు. కాల్పుల విరమణపై సందేహాలు. మా షరతులను ఇరాన్ అంగీకరించలేదు. జేడీ వాన్స్, ఇది అమెరికా ఉపాధ్యక్షుడు. విశ్వాసం కలిగించడంలో అమెరికా విఫలం. గలీబఫ్, చర్చలు కొనసాగేలా చూస్తాం. ఎప్పుడు ఇంకో 1000 మందో 2000 మందో చంపబడ్డాక, సాధారణ ప్రజలు సర్వం కోల్పోయిన తర్వాత, ఇరాన్ ప్రాంతం ముక్క కూడా మొలవదేమో అని ఇంకేదైనా బాంబులు వేసిన తర్వాత పాకిస్తాన్ చర్చలు సఫలం చేస్తుందా? అయినా అసలు ఆ తీవ్రవాద దేశాన్ని, ఆ తీవ్రవాద నాయకులను మధ్యవర్తిత్వానికి పంపడమే పెద్ద తప్పు. దీని వెనుక చైనా, రష్యా కూడా ఉన్నట్టున్నది. పాకిస్తాన్ బలపరుస్తున్న వాళ్ళలో చైనా, రష్యా కూడా ఉన్నట్టున్నది. కాబట్టి అసలు ఆ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అనేదే పెద్ద పొరపాటు. మీరు ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఈ ప్రపంచంలో అతిపెద్ద తీవ్రవాద దేశం ఏదన్నా ఉన్నదంటే అది ఒక పాకిస్తానే. ఆ పాకిస్తాన్కు పోయి శాంతి చర్చలు జరపడం అనేదే నవ్వుకుంటారు ఎవరన్నా చూస్తే. వాళ్ళే ఉగ్రవాదులను తయారు చేస్తారు. ఆ ఉగ్రవాదులను తయారు చేసి భారతదేశానికి కొందరిని, వాళ్ళకు శత్రువులో భావించే దేశాలకు కొందరిని పంపి, ఎవరు వాళ్ళ మీదకి రాకపోయినా ఊరికే ఇతర దేశాలకు పోయి మందిని చంపి ఆ దేశాన్ని డిస్టర్బ్ చేసే దేశం అది. తీవ్రవాదులకు అడ్డ పాకిస్తాన్. ఓ విధంగా తీవ్రవాదులనే కానీ తీవ్రవాదుల్ని ప్రోత్సహించి తీవ్రవాదులను పంపుతారు అన్ని దేశాల మీదకి. గా దేశాన్ని శాంతి చర్చల కోసం పంపడం అనేదే ఇక్కడ పెద్ద జోకు.